So hey guys, welcome back to our channel Ravan Couple. సో ఈ రోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు కదా, ఫ్లిప్కార్ట్ హాల్ లివింగ్ రూమ్ డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం అవన్నీ అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో నేను ఎట్లా అరేంజ్ చేసుకున్నాను, నా టీవీ యూనిట్ నేను ఎట్లా డెకోర్ చేసుకున్నాను అనేసి మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి దానికి రిలేటెడ్ ఉంటుంది. ఫస్ట్ చూస్తున్నారు కదా నా వెంటనే టీవీ యూనిట్, మా టీవీ అయితే ఇది అనమాట. సో ఇప్పుడైతే దీన్ని మనం డెకోర్ చేయబోతున్నాము. నేను డెకోర్ తర్వాత చూపిస్తాను నేను ఎట్లా డెకోర్ చేసి దీన్ని ఎట్లా కొంచెం బ్యూటిఫుల్గా చేసుకున్నాను అనేసి. సో గైస్, లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే కొన్ని డెకోర్ ఐటమ్స్ లైటింగ్కి సంబంధించినవి ఉన్నాయి. అవి కనెక్ట్ చేసుకోవాలంటే మనకి యూఎస్బీవి ప్లస్ ప్లగ్స్ అయితే కావాలి కాబట్టి మేమైతే ఇది ఒకటి ఆర్డర్ చేసినాం అనమాట. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి యూఎస్బీ కేబుల్స్ పెట్టుకోవడానికి ఇట్లా పవర్ పాయింట్స్ అయితే ఇచ్చినారు. సో ఇదైతే బెస్ట్ మనకి బాగుంటుంది అనేసి మేమైతే ఇదే తీసుకున్నాము. సో ఇదైతే ఇట్లా టీవీ యూనిట్కి హోల్ అయితే వచ్చింది మనకి, అక్కడి నుంచి అయితే మనం కనెక్ట్ చేసుకున్నాం అనమాట. సో గైస్, మనమైతే ఫస్ట్ వచ్చేసి సౌండ్ బార్ని అయితే ఇక్కడ టీవీ యూనిట్ మీద అయితే పెట్టేసుకున్నాము. బికాజ్ హెవీ ఇదే కాబట్టి మనకి ఫస్ట్ పైన అయితే దీన్ని పెట్టేస్తే ఒక పని అయిపోతుంది మనకి. దీనికైతే ఇట్లా కనెక్షన్ ఒకటి ఉంది, దీన్ని కనెక్ట్ చేసేసుకున్నాం. వచ్చేసి 2 స్మాల్ ఫ్లవర్ పాట్స్ అయితే మనం సౌండ్ బార్ కి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి యాడ్ చేసుకున్నాము. సో గైస్, నెక్స్ట్ అయితే ఇవి మనం ప్లేస్ చేసుకున్నాము టీవీ యూనిట్ మీద. ఓకే. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి ఇది మన క్యూట్ బ్యాంబూ ప్లాంట్ అనమాట. ఇది వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించడం మిస్ అయింది. సో ఇదైతే తీసుకున్నాను. ఇది ఎంతవరకు బ్రతుకుతుందో నాకైతే ఐడియా లేదు. ఎందుకో నాకు ఇది హ్యాండ్ ఇస్తుందేమో అనిపిస్తుంది. బట్ ఉన్నన్ని రోజులు మనమైతే ఇక్కడ టీవీకి మధ్యలో అయితే ప్లేస్ చేసుకున్నాము, మంచిగా ఉంటుంది. సో నేనైతే దీన్ని టీవీ మధ్యలో అయితే ప్లేస్ చేసుకున్నాను యూనిట్కి. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 ప్లేస్ చేసుకున్నాము. నేను అనుకున్నట్టు ఈ ఫ్లవర్ పాట్ అయితే ఈ ర్యాక్కి అయితే ఆర్డర్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే మనం ఇక్కడే ప్లేస్ చేద్దాము మంచిగా. ఈ జైలోఫోన్ వచ్చేసి ఇక్కడ పైన అయితే యాడ్ చేసుకుందాం మనం టీవీ దగ్గరే. నెక్స్ట్ వచ్చేసి మన బుద్ధాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాం. నేనైతే బుద్ధాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో గాయస్, ఈ ల్యాంప్ అయితే నేను ఇక్కడ పెడుతున్నాను అనమాట, బాల్ ల్యాంప్. సో దట్ మనకి యూఎస్బీకి దగ్గరగా ఉంటుంది. నేనైతే దీన్ని ఇక్కడికే అని ప్లేస్ చేశాను అనమాట. ఆర్డర్ ప్లేస్ చేసినాను ఇది ఇక్కడే పెట్టుకోవాలనేసి. నేను అనుకున్నట్టే దీన్ని ఇక్కడే పెడుతున్నాను. సో గైస్, లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత దీని లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో గైస్, మనమైతే దీన్ని ఫస్ట్ ఇక్కడ పెట్టినాం కదా, బట్ కాదు, ఎందుకంటే ఇది పైన నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట పైకి ఫ్లోర్కి. సో అందుకే దీని ప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసినాము. దీని అయితే టీవీ యూనిట్ పైన పెట్టినాం అనమాట. ఇప్పుడు మనము లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత దీని లైటింగ్ అయితే ఇదనమాట. సో పైకి అయితే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఇది లైటింగ్ అట్లా. సో గైస్, ఇదైతే మా ఎంగేజ్మెంట్ ఫోటో ఫ్రేమ్ అనమాట. నేను దీనికి గిఫ్ట్గా ఇచ్చినాను. ఇది లైటింగ్ ఫ్రేమే ఇది కూడా. సో ఇదైతే మనం ఇక్కడే ప్లేస్ చేసుకున్నాము. సో గైస్, మా ఫ్రేమ్ అయితే ఇలా నేను టీవీ యూనిట్ మీద అయితే ప్లేస్ చేశాను. పీస్ అయితే నేను ఎప్పుడో ఆర్డర్ చేసినాను అనమాట. కొత్తగా మేము ఫ్యామిలీ పెట్టిన టైంలో అయితే ఆర్డర్ చేసినాను. సో ఇదైతే ఇక్కడ ప్లేస్ చేద్దాము. అంటే నేను దీని డౌన్లో వచ్చేసి ఒక ప్లాంట్ అయితే ప్లేస్ చేశాను. బికాజ్ ఇంకా మా దగ్గర డెకరేటివ్ ఐటమ్స్ ఏం లేవు. నేను ఆర్డర్ పెడతాను దీనికి సంబంధించింది కూడా. సో నెక్స్ట్ మీకు పార్ట్ 2లో అయితే చూపిస్తాను నేను అది. సో గైస్, ఈ వుడెన్ ఫ్రేమ్ అయితే నేను కస్టమైజేషన్ చేయించినాను అనమాట. రామ్ బర్త్డేకి అనుకుంటా నేను గిఫ్ట్ ఇచ్చినాను. సో ఇది వచ్చేసి మనం ఇక్కడ ప్లేస్ చేసుకున్నాము. బికాజ్ ఇక్కడ ఆల్రెడీ అంతా హెవీ అయిపోయింది, ఇది కూడా యాడ్ చేస్తే బాగుండదు. ఆల్రెడీ మాది ఒకటి ఫ్రేమ్ ఉంది కాబట్టి ఇదైతే మనం ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం మంచిగా. సో గైస్, మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట. చూడండి ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ హెవీ అయితే చెప్పండి, నేనైతే అడ్జస్ట్ చేస్తాను అటు ఇటు. సో గైస్, లైట్స్ ఆఫ్ చేస్తే మన లుక్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. పైన అట్లా లైట్స్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్
మేము వచ్చేసి ఇంకా మీకు నెక్స్ట్ పార్ట్ లో నేను ఏమేమి అప్డేట్ చేస్తున్నానంటే టీవీ వెనకాల వచ్చేసి లైట్ స్ట్రిప్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాము. సో వామ్ లైట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాము, అదొక లుక్ వస్తుంది. ప్లస్ ఆ సైడ్కి ఈ సైడ్కి ఇంకా కొన్ని అయితే అనుకుంటున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఐడియా ఉంటే మాకు సజెస్ట్ చేయండి, మేమైతే ఇంప్లిమెంట్ చేసుకుంటాము ఆ ప్లాన్స్. సో యాక్చువల్గా ది డెకర్ ఐటమ్ ఐడియా వచ్చేసి సేమ్ ఇదే అనమాట. బట్ మేమేమనుకున్నామంటే పెద్దగా మ్యాట్ వస్తుంది అనమాట హాల్లో మనకి. ఆ మ్యాట్ పైన వచ్చేసి ఈ చైర్స్ మీద వచ్చేసి బౌల్లో లోటస్లో అయితే అనుకున్నాం మేము. సో ఇప్పుడైతే మేము ఇంకా మ్యాట్ అయితే తీసుకోలేదు అనమాట ప్రెసెంట్. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఏ కలర్ మ్యాట్ తీసుకున్నాము, ఎట్లాంటిది తీసుకున్నాము అనేసి. సో ప్రెసెంట్ అయితే ఇది డెకర్ చేద్దాము. నాకు తెలుసు ఈ ఐడియా మీకు ఓల్డ్గానే అనిపిస్తుంది, బట్ నాకు నచ్చింది చేస్తేనే నా మనసుకు ప్రశాంతత అనమాట. అందుకే నేనైతే ఎవరేమనుకున్నా నేను ఇదే చేస్తాను గైస్, అంతే. మంచిగా లోటస్ ఫ్లవర్స్ అయితే పెట్టుకుందాము. పింక్ కలర్ కాబట్టి నేనైతే పింక్ యాడ్ చేస్తాను మధ్యలోకి మంచిగా. అండ్ దెన్ వచ్చేసి వైట్ అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఎల్లో, రెడ్. అంతే గైస్. సో గైస్ నేనైతే ఈ బౌల్లో 4 ఫ్లవర్సే యూజ్ చేశాను. మనకు వచ్చింది ప్యాక్ ఆఫ్ 5 ఫ్లవర్స్, బట్ 4 పట్టినాయి కాబట్టి నేనైతే 4 యూజ్ చేసినాను. సో గైస్ లుక్ అయితే ఇదనమాట మనది టేబుల్ లుక్.